స్తోత్రమయ్యా దయగల ప్రభా మీకే స్తోత్రం స్తోత్రమ స్తోత్రమయ్యా స్తుతులే 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 అయ్యా మీకే స్తుతులయ్యా 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 అయ్యా యేసయ్యా అయ్యా మీకే స్తుతులయ్యా స్తుతులయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా అయ్యా సర్వశక్తివంతుడా తండ్రి అయ్యా యేసయ్యా అయ్యా మీకే కోట్లాది స్తోత్రములే 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 అయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా 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 యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీకే వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తుతి స్తోత్రమయ్యా గతి కాలం అంతా ఎంతగానో కాచి కాపాడే తండ్రి భద్రపరిచే దేవా కేవలం నీ కృపేనయ్యా కేవలం నీ ఆదరణనయ్యా కేవలం నీ శక్తినయ్యా కేవలం నీ బలమేనయ్యా మా బలము మా శక్తి ఏది కాదు కృపా తండ్రి సర్వ కృపానిధి స్తోత్రములు 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 స్తోత్రములయ స్తోత్రములయ యేసయ్యా స్తోత్రములైన స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములయ్యా ప్రేమలో తోడుకున్న దేవా వారికి విషయంలో తోడుకున్న దేవా పనిపాట్ల తోడుకున్న దేవా ప్రతి ఒక్క విషయంలో సఫలం చేస్తున్న దేవ స్తోత్రములయ్యా అందరూ పడి దేవా నీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా అయ్యంక నీ కాపులు దయచిన నీ రక్షణ దయచిన నీ ఆదరణ దయచిన నీ శక్తి దయచిన నీ బలము దయచిన అయా ప్రార్థనాత్మ ప్రార్థనా శక్తి ప్రార్థనా బలం విశ్వాస బలమును దయచిన నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమేన్. కూర్చున్నాను. యోబు గ్రంథము 25వ అధ్యాయము. యోబు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. 25వ అధ్యాయము 2వ వచనం. అధికారమును భీకరత్వము ఆయనకు తోడైయున్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును. ఆమేన్. దేవుని నామమున స్తుతి స్తోత్రములు. చదువుకొని చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దామండి. మహాభాష్యుడా ప్రేమ కలిగిన తండ్రి పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. గత కాలం అంతా ఎంతగానో కాచి కాపాడవు తండ్రి. అయా కేవలం నీ కరుణ నీ దయనయ్యా వాక్యమైన వన్నా చేత మమ్మల్ని పోషించాదేవా. ఎంతగానో కాచి కాపాడవు తండ్రి దేవ స్తోత్రములయ్యా. ఇంకా నీ కాదులు ఇచ్చిన అయా ప్రభా నీ వాక్యాన్ని మన మన్నాన్ని మేము స్వీకరించుచుండగా ప్రభా తండ్రి అయా ప్రభా బలము దయచే శక్తి దయచే జ్ఞానము దయచే వినగల చెవులు దయచే గ్రహించగల హృదయము దయచేను ప్రభా. మంచి నేల పడిన విత్తనం వల్ల నూరింతలుగా ఫలములు దయచేను ప్రభా. మంచి ఫలములు దయచేను ప్రభా తండ్రి. ఆయా మమ్మల్ని సాధనంగా వాడుకోవడం మార్గం దయచే నీ నోటి బోరగా వాడుకొని ప్రభా తండ్రి. అయ్యా పలికిన ప్రతి మాట నీకే మహిమ ఘనత ప్రభావాలుగా ప్రతి ఒక్క హృదయం అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. కట్టపట్టుకు మార్గం దయచే నీ నామములో నజరేసు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. అలాగే పాటల్లో వాయిద్యాల్లో సాక్ష్యాలు వాక్య పరిచయాలు ఎంతగానో తోడుకుంటున్నావు దేవ స్తోత్రములయ్యా. రాత్రికాల సమయంలో తోడుకున్న దేవా, ఉదయకాల సమయంలో తోడుకున్న దేవా, అలాగే ఇలాగ మధ్యాహ్న కాల ఆరాధన సమయంలో కూడా తోడుండి ముందుండి నడిపించిన ప్రభా. ప్రభు ఆయన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అధికారము భీకరతము ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములో సమాధానము కలగజేసును చేయును. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం వచ్చినాన్ని బట్టి చూద్దామండి. అధికారము ఏంటంటే ఆయన దగ్గర ఉన్నవి అధికారము భీకరత్వము ఆయన దగ్గర ఉన్నవి. మన అంశం ఈరోజు అధికారము ఏంటిదండి? అధికారం. అధికారం అంటే ఏంటండి? అధికారం అంటే తెలుసా తెలీదా? అధికారం అంటే ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అవునా? పోలీసు వారు ఉన్నారు, డాక్టర్ వారు ఉన్నారు, రకరకాల అధికారులు వారికి కలవు, అవునా?
రైల్వే స్టేషన్ వాళ్ళకి రైల్వే జాబులు, అవునా? వాళ్ళు అధికారులే. ప్రభుత్వాలకి అలాగే అధికారులకి ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క అధికారము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, అవునా? థ్యాంక్ యూ జీసస్. అధికారం అంటే జనాలని పాలించడానికి, పరిపాలించడానికి ఒక మాట ఒక నాయకుడు తీసుకున్నాడంటే, ఏమండి, ఒక మాట ఒక నాయకుడు తీసుకున్నాడంటే దాని మొత్తాన్ని అందరూ అదే పాటించండి అని చెప్పాడు అనుకోండి, అది పాటించాలి. దానికి మనం అందరము సపోర్ట్ చేయాలి, అవునా? ఇప్పుడు గవర్నమెంట్ వారు ఏదైనా రూల్ పాస్ చేస్తే ఆ రూల్ ప్రకారం మనం నడుస్తావా లేదా? ఆధార్ కార్డు అందరికీ తప్పనిసరి అంటే ఏం లేదులే, ఆధార్ కార్డు లేకపోతే ఉపయోగం ఉంది, మనకు అవసరం అంటావా, వెళ్ళాలంటావా అని మనం ఆధార్ కార్డుని తీసుకోకపోతే ఏమైంది? గవర్నమెంట్ రూల్ని పాటించిన వారు కాదు. ఆ అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తాం, అవునా? అప్పుడు ఏమైంది? గవర్నమెంట్ వారు పొందుకున్నాయని వచ్చి ఇచ్చేవని పొందుకుంటాం మనం. గవర్నమెంట్ వారు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, అది తీసుకోగలమా మనము? అలాగే గవర్నమెంట్ వారు ఏమండి రకరకాలుగా సేవలు అందిస్తున్నారు, వైద్య సేవలు, అలాగే మరి ప్రతి ఒక్క విషయంలో కావాల్సిందే, అవునా? అవన్నీ పొందగలమా? పొందలేం. అధికారం అంటే అధికారికి, ప్రభుత్వానికి మనం కూడా సపోర్ట్ చేయాలి, మనం కూడా సపోర్ట్ చేయాలి ఒక నాయకుడిగా. మరి పూర్వకాల రాజులు ఉండేవారు, మరి రాజులు రాజ్యాలను ఏడుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది వారికి అధికారము? దేవుడు ఇచ్చాడని అంటున్నాం. అయితే జనాలందరూ కూడా సపోర్ట్ చేయబట్టి, వారితో యుద్ధము చేయబట్టి శత్రువుల మీద ఆ విజయం వచ్చి రాజు రాజ్యాన్ని ఎక్కాడు, అవునా? ఒక్క రాజు వాళ్ళందరిని ఎదిరించగలడా? ఎదిరించలేడు, వారి వల్ల కాదు. సపోర్ట్ చేయాలి మనం కూడా, అవునా? సపోర్ట్ చేస్తే అప్పుడు ఏమైంది? వారి అధికారానికి సపోర్ట్ చేస్తే ఆ పవర్ పెరిగిద్ది వారు, అవునా? అది అధికారం అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఏమండి ఇతరులను ప్రభావితం చేయడం. ఒక వ్యక్తి కానీ ఒక సమూహాన్ని కానీ ఒక జనాన్ని కానీ ప్రభావితం చేయడం, అవునా? ఇప్పుడు రైల్వే వారు ఉన్నారండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళకు ఒక పద్ధతి ఉన్నది, టికెట్ బుక్ చేసుకోవాలి, అవునా? ఆ రూల్ మనం పద్ధతి పాటిస్తేనే ఎక్కగలం, లేదంటే నేను టికెట్ లేదు ఏం లేదు నా దగ్గర డబ్బులన్నా ఎక్కేస్తానంటే కుదిరిద్దా? పెట్లే ఖాళీ లేకపోతే బయట దూసేస్తా, అవునా? ఆ రూల్ పాటించాలి. ప్రభావితం జరుగుతుందా లేదా? అది అధికారం అంటే ఒక దాని మీద పట్టు. ఇప్పుడు నేను ఉన్నాను, సేవ ఇచ్చాడు దేవుడు, అవునా? మన సేవ ఇచ్చాడంటే నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా. మీ నలుగురు కూర్చోబెట్టి ఆ వాక్యం వినేటట్టు, పాటలు పాడేటట్టు, తప్పట్లు కొట్టేటట్టు చేసుకోవాలా లేదా? అవునా? ప్రభావితం చేయాలి. ప్రభావితం చేస్తే అప్పుడు మీరు కూడా ఏదైనా చేస్తారు, అవునా? అది ఇక్కడ దేవుడి దగ్గర ఏముంది? అధికారం ఆయన దగ్గరే ఉన్నాయి, సమాధానం కూడా ఆయన దగ్గరే ఉంది, అవునా? అది ఎవరిని అడగాలి? మనము దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలండి? ఏం అధికారం కావాలి మనము? మనకి ఏం అధికారం కావాలండి? సమృద్ధి మీద అధికారం కావాలి. వ్యాధి రోగాలు బాధల నుంచి వాటి మీద అధికారం కావాలి, విడుదలకి, అవునా? దయ్యపు శక్తుల నుంచి విడుదలకి అధికారం కావాలి, చేతపడి శక్తులు విడుదలకి అధికారం కావాలి, పాపాన్ని ఏమంటే క్షమించగలిగే గుణము ఆ అధికారం కావాలి, అవునా? అంటే దేవుడు క్షమించాలి మన పాపాలు కూడా, అవునా? అటువంటి అధికారం కావాలి. బోధించడానికి, నేనున్నానంటే వాక్యం బోధించడానికి కూడా అధికారం కావాలి. సేవకుడైన దేవుడు ఎన్నుకోబట్టే కదా, ఆ ఎన్నికను బట్టి ఏర్పాటు చేసుకోబట్టే కదా అధికారం బట్టి వాక్యాన్ని బోధిస్తున్నాం. లేకపోతే ఈ అధికారం ఉండిద్దా? ఉండదు, అవునా? అన్ని అధికారాలు కలిగి ఉండాలి మనం ఈ లోకంలో జీవించాలంటే, అవునా? వాటి కొరకు మనము దేవుణ్ణి అడగాలి. కానీ ఈ లోకాధికారం ఎవరి దగ్గర ఉందండి ప్రస్తుతానికి? దేవుడి దగ్గర, సాతాను దగ్గర? సాతాను చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో. ఎందుకని అడగరే? ఆ రోజు ఆదాము అవ్వకి అధికారం ఏమిచ్చాడు? సమస్త భూరాశులు జలరాశులు గాని అన్నిటిని గాని ఏలుడి,
ఫలించి అభివృద్ధి చెందుడి విస్తరించుడి అన్న ఆది కాండము 1వ అధ్యాయం లాస్ట్ లో 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చూడొచ్చు. ఏలుడి, ఫలించుడి, విస్తరించుకోండి అని దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఆదాము ఏం చేశారు? పండు తినద్దన్నది తిన్నారు. తినడం వల్ల అక్కడ ఏమైంది? అధికారం కోల్పోయారు. ఎవరి మాట విన్నాడు? సాతాను మాట విన్నారు కనుక సాతాను చేజిక్కించుకుంది. అవునా కాదా? ఏదైనా అంటే దుష్టుడండి, దుష్టుల వల్ల ఎలా జరిగిపోయింది. అవునా? మన ఫస్ట్ మాట వచ్చేది అదే. అవునా? వాడు చేతిలో ఉందనడానికి ఇంకోటి ఎక్కడ ఉందంటే, యేసు ప్రభువారు 40 రోజులు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఏమండి, ఈ ప్రపంచ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నా పాదాల మీద పడి మొక్కమని అన్నాడు. దేవుడు పడ్డాడా? ఎవరి చేతిలో ఉన్నప్పుడు? ఎవరి చేతిలో ఉందండి? సైతాను గారి చేతిలో ఉంది కనుక నా పాదాల మీద పడి నీకు ఇచ్చేస్తా ప్రపంచ లోక రాజ్యాలు అంటున్నాడు. అవునా? కానీ శాశ్వత అధికారము దేవుడి దగ్గర ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సాతాను గారి పరిపాలన జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏమంటే లోకంలో పదే 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 మనం పడిపోతున్నాం అంటున్నాం. ఎందుకని? వాడి ప్రభావం ఎక్కువ ఉంది కనుక. ఎప్పుడైతే దేవుడు ప్రభావము ఆయన చేతిలోకి వచ్చిందో ఇక పడిపోవడం ఉండదు, నుంచోడమే. అవునా? పడిపోవడం ఉండదు, నుంచోడం. ఆ రోజు ఆదాము ఏమయ్యారు? చక్కగా దేవుడితో సావాసం ముఖాముఖి మాట్లాడారు. ఇప్పుడు ముఖాముఖి మనం మాట్లాడగలుగుతున్నామా? లేదు. దర్శనాల ద్వారా, కళల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మాట్లాడగలుగుతున్నాం. అవునా? అదే దేవుడితో డైరెక్టర్ ముఖాముఖి. ఇప్పుడు మనం ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి మాట్లాడాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. అవునా? జిల్లా నుంచి, గ్రామం నుంచి, జిల్లా నుంచి అక్కడిగా అలా అంచెలంచెలుగా వెళ్తేనే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అవునా? అది డైరెక్టర్ మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. అదే మనము అధికారాన్ని పొందుంటే మనం ఎక్కడికి వెళ్ళగలం? డైరెక్టర్ గా పిఎం గారి దగ్గరికి వెళ్ళగలం. అవునా? పిఏకి ఏమైనా అధికారం కావాలా? పిఏ పోస్ట్ ఉంటే చాలు. అవునా? ఆయనకి ఎక్కడికి వెళ్ళాలనేది, ఆయన ఎలా నడవాలనేది షెడ్యూల్ అంతా వేసేది సెక్రటరీ కదా. అవునా? మరి అలాగే మనకేం కావాలి ఇప్పుడు? అధికారం. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరుగుతున్న యుద్ధం ఇప్పుడు. అవునా? ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి రావాలి? మన చేతులకు ఇవ్వాలని దేవుడు పోరాటం చేస్తున్నాడు. మనమే ఏలాలని, ఆయన రాజ్యం, ఆయన రాజుగా ఉండాలని. అవునా? మానవుడు పోగొట్టుకున్నాడు, దేవుడు చేజిక్కించుకుంటున్నాడు. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? అధికారం ఎవరి చేతిలో ఉందండి? సాధారణ గారి చేతిలో ఉంది. వాడి నుంచి తప్పించుకొని దేవుడి యొక్క చేతిలోకి వెళ్ళాలి. అంటే దేవుడు తీసుకునే అధికారం ఉంది, కానీ దేవుడికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఆ పద్ధతులు పాటిస్తాడు దేవుడు. అవునా కాదు? లేదంటే ఆ రోజు ఆ 3 మేకలు దేవుడు పీక్కునేవాడు కదా, ఆయన పద్ధతులు పాటించకపోతే. అవునా కాదు? 1 రాజులు 4వ అధ్యాయము 24వ వచనం. 1 రాజులు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. యూఫ్రటీసు ఏవతలై తిప్పహు మొదలుకొని గాజా వరకు నది యావతల ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారమును అతని కాలమున నలుదిక్కులు నెమ్మది కలిగి ఉండను. ఆమేన్. సొలొమోను దినములన్నీ ఇజ్రాయేల్ వారేమి, యూదా వాళ్ళేమి, దాను మొదలుకొని బయల్షెబ వరకు తాను తమ ద్రాక్ష చెట్లు క్రింద కూర్చొని అంజూరపు చెట్లు నిబ్బరముగా నివసించుచుండరు. ఆమేన్. దేవుడు ఏం చెప్పాడండి దావీదుకి? నువ్వు ఒక కుమారుని కరుణు, అతడు నా దేవాలయాన్ని కడతాడు, అతను పరిపాలించి దినమన్నిటిలో సమాధానాన్ని కలగజేస్తానన్నాడు దేవుడు. థ్యాంక్ యూ. అది కూడా ఒక అధికారమే. అది కూడా ఒక అధికారం. యుద్ధం చేయకుండా అందరూ వచ్చి సమాధానం పడిపోతే ఆ రాజుగారి దగ్గరికి ఏమండి దాసోహం అంటే ఎంత అదృష్టం అది. అవునా? ఆ వాగ్దాన అధికారం కూడా ఎవరికి ఇచ్చారండి? దావీదు గారికి ఇచ్చారు. అనుభవించేది ఎవరికి ఇచ్చారండి? సొలొమోను గారికి ఇచ్చారు. అవునా? ఆయన రాజ్యంలో ఎఫర్టీస్ మొదలుకొని, అంటే మన దేశం ఎంత ఉందో మొత్తం అదంతా మొదలుకొని, అవునా, అంత సమాధానం. అంటే రాజులు కానీ రాజ్యాలు కానీ అన్ని వచ్చి సమాధానం పడిపోయారు. యుద్ధాలు లేవు. దావీదు కూర్చుంటే యుద్ధం, లెగిస్తే యుద్ధం.
పాట పాడుతూనే ఈటి శ్రేస్తున్నాడు రాజు సౌలు గారు ఎప్పుడు చంపేద్దామని. ఎందుకంటే ఆయన పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోతున్నాయని, రాజు కన్నా అతను మంచి పేరు తెచ్చేసుకుంటాడని స్వార్థం పెరిగిపోయి చంపాలని చూశాడు. అవునా? చంపాలని ఏం చేశాడు? ఈటి ఇసురుతున్నాడు. అలాగే వెంపట పడుతున్నారు ఇంకా ఎక్కువైపోయి. అవునా? స్వార్థంగా ఉంటున్నాడు. దాని వలన దావీదు గారు ఎక్కడికి అడవుల్లో కూడా పారిపోవాల్సి వచ్చింది. పాపం తినడానికి తాగడానికి కూడా చాలా ఇబ్బంది అయింది దావీదు గారు. అయితే సౌలు చనిపోయిన తర్వాత ఏమైంది? అధికారాన్ని సౌలు చేతిలో కొట్టేసి దావీదు గారికి దేవుడు అనుగ్రహించాడు. అవునా? థ్యాంక్ యూ. ఆ తర్వాత దావీదు గారు కూడా చాలా యుద్ధాలు చేశారు. ఎటువంటి యుద్ధం లేకుండా సొలొమోను గారు చక్కగా నెమ్మదిగా శాంతిగా సమాధానంగా ధనము ఐశ్వర్యము జ్ఞానము పేరు ప్రఖ్యాతులు అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. థ్యాంక్ యూ. ఏమడిగాడు? ధనమును అడగల, ఏమండి ఘనతను అడగల, ఈ శత్రువు ప్రాణాన్ని అడగల. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఇచ్చిన ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమును పోయా అని అడిగాడు. థ్యాంక్ యూ జీసస్. మనం ఈరోజు ఏం అడుగుతున్నామండి? ఐశ్వర్యము కావాలయ్యా, బంగ్లా కావాలయ్యా, ఈ కావాలయ్యా, ఈ కావాలయ్యా అని కాదు. శాశ్వత కాలమైనది, క్షయమైపోయినది, అక్షయమైనది కావాలి. క్షయం అంటే ఏంటి? నశించిపోద్ది, ఇవ్వాలంటే రేపు పోద్ది. కానీ అక్షయమైనది అడగాలి దేవుడు. మనం ఏం కావాలి? నిత్య జీవము, జ్ఞానము. ఈ లోకంలో మనిషి ఉన్నా లేకపోయినా ఆ మనిషి పేరు చెప్పంగానే ఘనత మహిమలు ఉంటాయి. అవునా? ఉదాహరణకి మన జీవితంలో కావచ్చు. ఇప్పుడు మన పేరు చెబితే ఎవరికి తొందరగా తెలియదు. అవునా? అలాగే మన తాతగారి పేర్లు మన తండ్రి పేర్లు చెప్తే ఆహా ఫలానా వాళ్ళ అబ్బాయివా, ఫలానా వాళ్ళ అబ్బాయివా, ఫలానా ఒక తాతగారికి మనవడవా అంటారు. ఎందుకని? వారి మంచి పనులు చేశారు గనక వారి పేరు విస్తరించింది, వారి పేరు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. అవునా? తాత పేరుని 2-3 తరాలు కూడా గుర్తుపించి పెట్టుకోవడం అనే మాటలా? వారు చేసిన మంచి పనులు, వారు చేసిన సహాయాలు అవి గుర్తుండడం వల్లనే పేరు నిలబడింది. అవునా? మనిషి బతికున్నాడా? ఆ మనిషి బతికి లేడు కానీ ఆ పేరు బతికుంది, దేవుడు పెట్టిన పేరు. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు సొలొమోను కూడా బతికున్నాడా? లేడు. జ్ఞానం అనగానే సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతాం, సమాధానం అనగానే సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతాం, ఐశ్వర్యవంతుడు అనగానే సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమంటే సామెతలు తీయగానే సొలొమోను గుర్తు వస్తాడు, ప్రసంగి గ్రంథం తీయగానే సొలొమోను గుర్తు వస్తాడు. ఎంతటి అధికారం ఇచ్చాడండి దేవుడు. థ్యాంక్ యూ. జ్ఞానవంతుడు అనిపించుకుంటున్నాడు. ఆ రోజుల్లో కాదు, ప్రజెంట్ రోజుల్లో రాబోయే తరాల్లో కూడా సొలొమోను గారు జ్ఞానవంతుడు అని అనిపించుకున్నాడు. ఎందుకని? జ్ఞాన వివేకములు అన్నీ ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుడి వశంలో ఉన్నాయి. ఆ దేవుడిని ఏమడిగాడు? అయ్యా నాకు జ్ఞానాన్ని పోయా పరిపాలించడానికి, అయ్యా నీ ప్రజల్ని ఎలాగ సమాధానం తీర్చగలనయ్యా ఎంతమందికి అని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? శత్రువు ప్రాణాన్ని అడగల, ధనాన్ని అడగల, ఘనతను అడగల, జ్ఞానాన్ని అడిగావు కనుక నీకు అన్నిటినీ అనుగ్రహిస్తున్నాను అన్నాడు. థ్యాంక్ యూ. దేశ రాజ్యాలలో ఉన్న రాజులన్నీ ఏంటంటే ఆ దేశము బాగుంటే ఆ దేశాన్ని ఆక్రమించాలని వస్తారు చాలా మంది. ఆ రాజ్యాన్ని కొల్లగొడితే బంగారం మన వశం అయిపోతాని వస్తారు చాలా మంది. ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటే ఆ స్థలం కూడా మందైపోతాని వస్తారు. కానీ ఇక్కడ సొలొమోను రాజ్యంలో ఏమొస్తున్నారు? బంగారాన్ని, వజ్రాలని, వైదుర్యాల్ని, సుగంధాలని, విలువైన చెక్కలని, విలువైన బంగారాన్ని, విలువైన కిరీటాలని, విలువైన వస్త్రాలని అన్నిటినీ తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకని? అధికారం ఇచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ. దేవుడికే ఇవ్వగలం మనం నిస్వార్థంగా. అవునా? ఏదైనా మనము ఒక సేవకుడికి, ఒక దేవుడికి మనం ఏదైనా కడుపులో ఏదైనా చూయించి పెట్టగలం. అవునా? కానీ సొలొమోను పరిపాలనలో దేవుడు ఎంతటి అధికారం ఇచ్చాడు చూసారా? ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు చూసారా? అబ్బా రాజులు సైతం సొలొమోను జ్ఞానవంతుడు. ఆ బంగారం తీసుకెళ్ళండి, ఇవ్వండి రాజుకి. ఆ డాలుని తీసుకెళ్ళండి, బంగారం కత్తులు తీసుకెళ్ళండి, ఆ వజ్రాలు తీసుకెళ్ళండి, వస్త్రాలు తీసుకెళ్ళండి. ఇచ్చేస్తారు అందరూ ధారాళంగా. ఏది కొదువు లేదు, ఎక్కువైపోయినాయి అన్ని. అవునా?
థ్యాంక్ యూ. ఆయన అధికారం ఇస్తే సర్వ సమృద్ధి కలగజేసే దేవుడు. సొలొమోనునికి ఏది కొదవలేకుండా పేరుతో సహా ఇప్పుడు కూడా పలుకుతున్నామంటే దేవుడు ఎంతటి అధికారాన్ని ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి, నిజంగా గొప్ప దేవుడు కదా. మరి అటువంటి అధికారాన్ని సంపాదించుకోవాలి మనం కూడా, అవునా? అలాగే 1 దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 12వ వచనం. 1 దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 22వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్టయితే, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును. ఆమేన్. అందువలన అతనికి సొలొమోను అనే పేరు పెట్టబడును. ఆ దినములో ఇశ్రాయేలు సమాధాన విశ్రాంతి దయచేయబడును. ఆమేన్. చూసారా, అధికారము, సమాధాన అధికారం ఎవరి దగ్గర ఉందండి? దేవుడి దగ్గర ఉంది. ఆయన్నే మనం అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. అలాగే దాంట్లోనే 12, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్టుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయును గాక. ఆమేన్. అధికారము, జ్ఞానము అన్ని కావాలంటే ఏం కావాలి? దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. మనం దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే ఏం చేస్తాడు దేవుడు? ఆ అధికారాన్ని మనకి ఇస్తాడంట. సమాధానం అధికారాన్ని, జ్ఞానం అనే అధికారాన్ని, సర్వసమృద్ధి అనే అధికారాన్ని. చూసారా, అధికారము కావాలా వద్దా? అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే మనం ఆయన్ని అడగాలి, అవునా? అలాగే పొందుకోవాలంటే ఏం చేయాలి మనము? సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. ఆమేన్. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. నీ రాబడి అంతలో ప్రథమఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. చూసారండి, నేను జ్ఞానిని కదా, నేను చేసింది కరెక్ట్ కదా, నేను చేయబోతుంది కరెక్ట్ కదా, నాకు అన్నీ వచ్చు, బాగా వచ్చు అని అంటాం కాదు. ఏమనాలంట? దేవుణ్ణి మన ప్రవర్తన అంతటిని ఒప్పుకోవాలంట. ఆయన అధికారం ముందు తగ్గింపు మనసు ఉండాలి. ఎందుకంటే ఏ అధికారం వచ్చినా, ఏ బలం వచ్చినా, ఏ యొక్క పదవులు వచ్చినా, ఏ పవర్ వచ్చినా అప్పచెప్పవలసింది ఎవరికండి? లెక్క దేవుడికే, అవునా? తీర్పు దినమున నాడు ఆయన అడుగుతాడు మనల్ని, పలానా అధికారం ఇచ్చా, నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావు, ఎలా ఖర్చు పెట్టావు, ఎలాగ వ్యర్థంగా చేసావు, దానికి సమాధానం చెప్పని అడుగుతాడు దేవుడు. ప్రతిదీ లెక్క చూస్తాడు. చెప్పాలా లేదా? మనం ఇప్పుడు చేస్తున్న జాబుల్లోనే చిల్లర కొట్టానుకోండి, సాయంత్రానికల్లా లెక్కలు చూసుకుంటాడు లేదా, నేను ఎంత పెట్టా, ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, మళ్ళీ రేపు పొద్దున్న సరుకులు ఎంత తెచ్చుకోవాలి, అవునా? దానికే లెక్క చూస్తున్నా. దేవుడు లెక్క చూడ్డా? మనకిచ్చిన దానికి అడుగుతున్నాం మనం అన్నింటినీ. ఏం చేసావు నువ్వు అడుగుతాడు దేవుడు రేపు పొద్దున. దానికి లెక్క చెప్పాలి మనం, అవునా? సిద్ధంగా ఉండాలి, మన రెక్కలు రెడీ చేసుకొని. ఏమన్నారంట? నేనే జ్ఞానిని అని అడుకోవద్దు. మూర్ఖత్వంగా మనం ప్రవర్తించకూడదు. దేవుడి ముందు అవునయ్యా, నేను పాపినయ్యా అని ఒప్పుకొని, మనం చేసిందంత ఒప్పుకుంటే ఈ శక్తిహీనుని జ్ఞానహీనుని అని దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? సర్వ సమృద్ధి ఇస్తాడు, కోటల్లో ధాన్యాన్ని ఇస్తాడు, ఏమండి సంతానాన్ని కూడా దీవిస్తాడు బహుగా. అలాగే యెహెజ్కేలు 20వ అధ్యాయము 33వ వచనం.
హెస్కేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 33వ వచనం. నా జీవం తోడు నా రౌద్రమును కుమ్మరించుచు బాహుబలంతో చేర్చుచు నేను నీపై అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతో చాచినప్పుడు చేతితో మిమ్మల్ని చెదరగొట్టేదను. ఆ దేశముల నుండి జనముల నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనముల అరణ్యముల మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖితో మీతో వాద్యవాయిద్యను. ఏంటంటే అర్థమైందా? అర్థమైందండి? దేవుడు అధికారాన్ని ఇస్తానన్నాడు. ఏమని? ఒక దేశముగా కూరుస్తా, సమాధానం ఇస్తా, నెమ్మదిస్తా. వాళ్ళు వ్యతిరేకంగా పనులు చేసి పాపపు పనులు చేసి పాపం వైపు తిరిగితే మిమ్మల్ని చెదరకొడతాను, ఆయా దేశాలు పంపించేస్తాను, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను రప్పించుకుంటాను అన్నాడు దేవుడు. చూసారా? చెడగొట్టగల అధికారం ఉంది, సరిచేయగల అధికారం ఉంది, దగ్గర తీసుకునే అధికారం కూడా ఉంది దేవుడికి. మనం ఇష్టం వచ్చినట్టు నడిస్తే దేవుడు ఊరుకుంటానని చెప్పట్లేదు. అర్థమైందా? రౌద్రాన్ని కుమ్మరిస్తానన్నాడు దేవుడు. బాహుబలం చేత చెదరకొడతాను అంటున్నాడు. మరలా మిమ్మల్ని రప్పించుకుంటాను అన్నాడు దేవుడు. ఎప్పుడు? అయ్యా ప్రభువా తప్పు అయిపోయింది అయ్యా క్షమించాయా అంటే మళ్ళీ తిరిగి నేను కడతానని కూడా అంటున్నాడు దేవుడు. చూసారా? పడగొట్టడానికి, కట్టడానికి, సరిచేయడానికి సమస్త అధికారాలు ఆయన యొద్ద ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అయితే ఒక అధికారి ఉన్నాడు ఇక్కడ. దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించుటకు ప్రతి స్థలమును మనుషులనేమి, భూజంతువులేమి, ఆకాశ పక్షులేమి అన్నిటిని ఆయన తమ చేతికి అప్పగించిదిరి. ఆమేన్. వారి మీద తమకు ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. చూసారా? ఎంత అదృష్టం అండి నెబుకద్నెజరుకి. ఎవరికండి? నెబుకద్నెజరుకి ఎంత అదృష్టం ఇచ్చాడు. ఆకాశ పక్షులు, భూజల జంతువులు అన్నింటినీ రాజ్యాల మీద అధికారం ఇచ్చాడు. రాజులకు రాజు అని అధికారం ఇచ్చాడు. అయితే నెబుకద్నెజరు ఒకనొక సమయంలో ఏం చేశాడు? రాజ్యమంతా చాటించాడు. అధికారం కలిగి ఉన్నాను గాని ఆ రాజ్యమంతా చాటించినప్పుడు ఏమైంది? ఒక పెద్ద ప్రతిమను చేశాడు. ఒక పెద్ద ప్రతిమని, బొమ్మను చేశారు. చేసినప్పుడు ఆ బొమ్మకి మీరందరూ సాష్టాంగ పడి నమస్కారం చేయాలి నేను చెప్పినప్పుడు. చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తానని చెప్పారు. అగ్నిగుండంలో వేసేస్తారని. అక్కడ ఎవరున్నారండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోము ముగ్గురు ఉన్నారు. అవునా? అయితే వీరు తల వంచల. రాజా, మా దేవుడికి తప్ప నుంచి ఏ దేవుడికి మేము తల వంచమన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అగ్ని గుండంలో వేసేయమన్నారు. అగ్ని రెండింతలుగా పెంచేశారు. అప్పటికే మండిపోతుందంట. ఆ పక్కన ఎవరు నుంచోడానికి భయం వేస్తుంది. వీళ్ళు తీసుకెళ్లి రెండింతలుగా పెంచేశాడు. పెంచేసి అగ్నిగుండంలో వేసేసారు. అధికారం ఉందగా. ఏమైంది? అగ్ని వాసనను తగలకుండా, వస్త్రాలు కూడా తగలకుండా అగ్నిలో వేసినోడు కాలిపోయాడు కానీ వీళ్ళకి ఏమాత్రం తగలకుండా బయటకు వచ్చారు. థ్యాంక్ యూ. చక్కగా ఆ పాటలు పాడుకుంటూ దేవుడు స్తుతించుకుంటూ బయటకు వచ్చారు. వీళ్ళేనా దెయ్యాలా అని చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. తర్వాత ఏం జరిగింది? కొంత సమయం తర్వాత ఆ గర్వము కలిగిన నెబుకద్నెజరుని అధికారులు సైతము గడ్డిని మొలిపించే దేవుడు. థ్యాంక్ యూ. ఏం చేశాడు? పశువు వలె మారిపోయి గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. పశువు వలె మారిపోయి. ఎప్పటి వరకు? దేవుడు నిజంగా సర్వశక్తి గల దేవుడు అని తెలుసుకొని
ఆయన నోటితో ఒప్పుకునేంత వరకు కూడా ఆదేశం అక్కడ అని చెప్పి గడ్డి తిని బతికాడు. ఆ గోర్లు కూడా పెద్దగా పెరిగిపోయి నా 2 కాళ్ళు 2 చేతులతో భూమి మీద ఎలాగైతే జంతువు నడిచిద్దో ఆ విధంగా గడ్డి తిని బతికాడు కొన్నాళ్ళు. తర్వాత తెలుసుకున్నాడు నాకు ఎందుకు వచ్చింది ఈ జీవితం అని చెప్పి. అయ్యా నువ్వే సర్వాధికారమయ్యా, క్షమించయా అని ఎప్పుడైతే స్తుతించాడో దేవుణ్ణి, మళ్ళీ అధికారాన్ని తిరిగి దేవుడు ఇచ్చాడు. థ్యాంక్ యూ. అధికారం ఇవ్వగలడు, తీసేయగలడు, మరలా ఇవ్వగలడు. చూసారా, తిరిగి కట్టగలడు. అధికారము, సర్వాధికారము కలిగిన దేవుడు ఎవరండి? సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ రాజును గడ్డిని మొలిపించాడు, గద్దెని ఎక్కించాడు దేవుడు. రాజులకు రాజు అన్నాడు, ప్రభువులకు ప్రభు అన్నాడు. పిట్టలు గాని, పక్షులు గాని, పశువులు గాని, గేదెలు గాని, మనుషులు గాని అందరూ దాసోహం అన్నాడు. కానీ అదే రాజు గడ్డి మొలిపించాడు. చూసారా, దేవుడు తినిపించాడు. గద్దెని ఎక్కించగలడు, గద్దెని దింపగలడు. దేవుడు సమస్తము సాధ్యమే. కానీ యేసు ప్రభు వారు అధికారం కలిగిన ఆయన ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడంటే ఎక్కడ అంబరానికి బోల, గర్వానికి బోల. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వారును నా చేత. అంటే అధికారం కలిగి ఉంటే ఎలా ఉండాలి? ఇందాక చూసే మనం, గర్వము కలిగి ఉంటే నష్టపోయాడు రాజు, గడ్డి తిన్నాడు. అవునా? అయితే ఇక్కడ ఒక అతను తగ్గింపు కలిగి ఉన్న మనిషి చూస్తున్నాం మనం. శతాధిపతి. శత అంటే ఎంతండి? 100 మంది. ఆయన కింద అధికారులు ఉన్నారు అందరూ. అయినా సరే ఇక్కడ ఏమంటున్నాడంట, యేసు నేను వచ్చిన వాడిని స్వస్థపరిచి అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లో వచ్చుటకు నేను పాత్రుని కాను. నీవు మాట మాత్రం సెలవివ్వయ్యా, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను కూడా అధికారముకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను అతనికి పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. ఏమండి, ఈ పని చేయమంటే చేయను. కానీ ఈ ఉత్తరం ఇచ్చును. యేసు ఆ మాట విని ఏమండి చూసి, ఇశ్రాయేల్లో నీవెవరికైనా నేనెంత విశ్వాసము చూచుట లేదని నిశ్చయంగా నీతో చెబుతున్నాను. చూసారా, ఒక శతాధిపతి వచ్చారు ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. ఎందుకనంట, తన దాసుడికి బాగాలేదంట. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారు, నేను ఈ గృహానికి వస్తానయ్యా అన్నాడు. అయ్యా మీరు నా దగ్గర రావడానికి నేను అర్హుడిని కాదయ్యా, ఎందుకు పనికిరాని వాడినయ్యా. నా దగ్గర సైనికులు చాలా మంది ఉంటారు, వాళ్ళు వెళ్ళమంటే ఈ పని చేయడానికి వస్తారు. కాదయ్యా, కానీ నేను తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నీ మాట సెలవు, నేనే అడుగుతున్నా నిన్ను, నీ మాట సెలవిపోయా చాలయ్యా అని అన్నాడు తగ్గించుకొని. నెబుకద్నెజరు ఏం చేశాడు? అధికారం ఉందగా అని చెప్పి అక్కడ హింస పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? అధికారముగా ఉంది కానీ తగ్గించుకున్నాడు. అబ్బా, ఇజ్రాయెల్లో నీ వంటి వాడిని ఎవరిని చూడలేదయ్యా, ఎంత విశ్వాసమయ్యా, ఈ దాసుడు స్వస్థపడతాడు అనగానే ఈయన దారిలో ఎంత ఎల్లంగానే స్వస్థపడిపోయాడు. థ్యాంక్ యూ. చూసారా, దేవుడికి ఏముంది? స్వస్థపరిచే, మాటతో స్వస్థపరిచే అధికారం ఉంది. ఏం అధికారం ఉందండి? మాటతో స్వస్థపరిచే అధికారం ఉంది. నీకు విశ్వాసం కలిగి ఉంది, నువ్వు విశ్వాసంతో అడిగావు, యేసయ్యా నువ్వు మాట చెప్తే చాలయ్యా అని. దేవుడు మాట చెప్పాడు, స్వస్థపడిపోయాడు, అంతే. దేవుడు మాట మీద కూడా అధికారం ఉంది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం, ఆయన పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవలను అని చెప్పి పక్షవాయు గారి వాడిని చూచి, నువ్వు లేచి మంచం ఎత్తుకొని, నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఇంటికి వెళ్ళెను. అది చూచి భయపడి మనుషులకి ఇంటికి అధికారం ఇచ్చిన దేవుడికి మహింపరిచిన అమ్మే. చూసారా, పక్షవాయు గల వాడు వచ్చాడంట. అయితే మంచంతో దింపారు. దింపినప్పుడు దేవుడు ఏమన్నాడు? పాపము చేయడం వల్ల ఏమొచ్చింది? ఇక్కడ పక్షవాయువు వచ్చింది. దేవుడు ఏమన్నాడు? పాపాలు క్షమించడానికి దేవుడి కుమారుడికి అధికారము కలదు. దేవుడి కుమారుడికి అధికారం కాదు. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ పాపాలను క్షమించా, లేచి నీ పరుపెత్తుకొని పా, ఎల్లో ఇంటికి అన్నాడు. అంతే. ఆ మంచం ఎత్తుకొని
ఇంటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటాడు. ఆశ్చర్యపోయారు, అబ్బో మనుషుల పాపాలు క్షమించడానికి కూడా అధికారం కలదు. ఇందాక మనం ఏం చూసాం? మాటతో స్వస్థపరిచే అధికారం చూసాం దేవుడి దగ్గర. ఇప్పుడు ఏం చూస్తున్నాం? మాటతో పాపాలు క్షమించే అధికారాన్ని చూస్తున్నామా? అవునా? ఆయన కలిగి ఉన్న అధికారాలు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. ఇంకా ఏ అధికారం కలిగి ఉన్నాడు దేవుడు? 20వ అధ్యాయము 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వచ్చిన పిలిచి అన్య జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండగోరినా వాడు పరిచారికుడై ఉండవలను. మీలో ఎవడవాడే ముఖ్యుడై ఉండగోరినా వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు, చేయించుకుటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాడు. చూసారండి, తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు. పని చేయడానికి వచ్చానన్నాడు, పని చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు దేవుడు. మీలో కూడా ఎవరైనా గొప్పవారు అవ్వాలంటే సీక్రెట్ ఏం చెప్తున్నాడు దేవుడు? పెద్దవాళ్ళు అవ్వాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, మన చేతి పని కలిసి రావట్లేదని బాధపడుతున్నావా? సీట్ పని కలిసి రావట్లేదు బాధపడుతున్నావా? గృహంలో సమృద్ధి లేదని బాధపడుతున్నావా? ఈ వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదని, అప్పులు తీరట్లేదని బాధపడుతున్నావా? అయితే ఏం చేయాలి? తగ్గింపు కావాలి. మనలో తగ్గింపు ఉండి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుడు పని చేయాలి. నీ పని చేస్తున్నా, నువ్వు నా పని చేయాలని అడగాలి దేవుణ్ణి. నీ పని చేస్తున్నా నేను తగ్గింపు కలిగి. దేవుడు అదే చెప్పాడు. కీ స్తోత్రం. పాయింట్ ఏంటంటే, గొప్పవాడు ఎవరైనా అవ్వాలంటే దేవుడే చెప్పాడు, గొప్పవాడు అవ్వాలంటే పరిచర్య చేయాలి. ఎదగాలంటే పరిచర్య చేయాలి. నీకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే పరిచర్య చేయాలి. ఆ రోజు యేసు ప్రభువారి శిష్యులు కాళ్ళు తగ్గించుకొని కడిగి గుడ్డతో కూడా తుడిచాడు దేవుడు. పేతురు ఏమన్నాడు? ప్రభు అన్నాడు, మొత్తం కడిగే స్నానం చేపించే నాకు అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇసుకుపోలా. ఒకసారి స్నానం చేసిన వాడు మరొకసారి అవసరంలా, కాలు కొడుకుంటే చాలు అన్నాడు. అవునా? పరిచయం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు రావచ్చు, అడ్డంకులు రావచ్చు, ఇబ్బంది పెడతా ఉంటారు దుష్టులు కూడా. మనం ఏం చేయాలి? తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకోనప్పుడు ప్రభు ఆ పని చేశాడు కనుక ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు వ్యాప్తి చెందింది. చూసారా? ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. మనిషి దేవుడు రావడం ఏంటి? మనిషి పాదాలు కడగడం ఏంటండి? ఎందుకు తయారు చేసుకున్నాడు దేవుడు? అధికారం ఎందుకు ఇవ్వాలి? తన రాజ్యంలో మనం ఎందుకు పెట్టాలి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు లోకాన్ని బాగా ప్రేమించాడు అంటున్నారు. ఎందుకు ప్రేమించాడు? ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎవరో మనకు తెలియదు పుట్టుపూర్వత. అవునా? కానీ ప్రేమని క్రియల ద్వారా చూపిస్తున్నాడండి. నీ కాళ్ళు కడుగుతున్నాను అన్నాడు దేవుడు. నీ కాళ్ళు కడిగాడు దేవుడు. నేను శుద్ధిపరుస్తానన్నాడు. నీ హృదయాన్ని శుద్ధిపరుస్తాను, నీ దేహాన్ని శుద్ధిపరుస్తాను అన్నాడు. నేను నిత్య రాజ్యంలో ఆయనతో పాటు కలుపుకుంటాను అన్నాడు. ఏమండి? ఎవరైనా ఎదుగుతుంటేనే తట్టుకోలేదు. దేవుడు నాతో పాటు సహవాసమే ఉంటావు, నాలో నేను నీలో నేను ఉంటానన్నాడు దేవుడు. ఎంత నిష్కలంకంగా ఉన్నాడండి. ఎంత అధికారం కలిగి ఉన్నా సరే తగ్గింపు కలిగి ఉంటానని అన్నాడండి. నీతో మాట్లాడడానికి ఎంతో ఆశపడుతున్నాడండి. నువ్వు మాట్లాడిపోతే ఎంతో బాధపడుతున్నాడండి దేవుడు. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో బాధలలో వేదనలో కడగల్లలో కరువులలో బాధలలో వేదనలో నా ప్రాణమయ్యున్న నీవు. ప్రాణమా నా ప్రాణమా. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుచున్నాడు దేవుడు మనల్ని. ఎవరు తగ్గించుకుంటారండి?
దేవుడు తయారు చేసిన మనల్ని మన దగ్గరికి వచ్చి మన కాళ్ళు కడగటం అంటే మామూలు విషయమా? మనకి పరిచయం చేయడం అంటే మామూలు విషయమా? మనకు వాక్యము చెప్పడం అంటే మామూలు విషయమా? వాళ్ళని ముట్టి స్వస్థపరచడం అంటే మామూలు విషయమా? ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. దేవుడు నేను అహంకార పడల, ఇంకా నువ్వు మారుతావు 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 అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏం కావాలి? మనలో తగ్గింపు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అధికారాన్ని ఇస్తాడు. యేసు ప్రభువారు ప్రపంచాన్నే ప్రఖ్యాతగా పేరు కాంచినవాడు. అవునా? దేవుడి కింద. మరి నీకు కూడా అభివృద్ధి అవ్వాలంటే సొలొమోన్ కాలంలో ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. నీ జనులకు తీర్పు తీర్చాలంటే నాకు జ్ఞానం లేదన్నాడు. ఈ రోజు కూడా పేరు మారుమోగుతుంది సొలొమోన్ పేరు. అవునా? అలాగే నువ్వు కూడా హెచ్చించబడాలంటే ఏం కావాలి? తగ్గింపు మనసు కావాలి. ఏ పనైనా చేయగల మనసు కావాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట, దేవుడు ఏం చేయమన్నాడు దానికి లోబడి ఉండాలి. మనము నేనేంటి చేసేది, నువ్వేంటి చెప్పేది, నేనేంటి వినేది, నువ్వేంటి చేసేది అంటే ఎదగలేమా? ఆశీర్వాదం చూడలేం, ఆశీర్వాదం పొందుకోలేం. దేవుడి దగ్గర గోజాడుతూ ఉంటాం కానీ ఉపయోగం ఉండదు. యాకోబు ఏం చేశాడు? గోజాడాడు కానీ ఉపయోగం ఉందా? లేదు. పొందుకున్నాడు ఆశీర్వాదాలు, ఉపయోగం ఉందా? లేదు. ఎప్పుడైతే తగ్గింపు మనసు కలిగి మోసం చేశానో అని ఒప్పుకున్నాడో ఇజ్రాయేలుగా దేవుడు దీవించి ఆస్వాదించాడు. ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం యాకోబు గురించి. అవునా? థ్యాంక్ యూ జీసస్. తగ్గింపు రావాలి మనలో. పేరు కావాలన్నా, ఎదగాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్క విషయంలో అనేకులకు నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేవాడి కింద ఉండాలంటే, నీ చేయి పై చేయకుండా ఏం చేయాలి? తగ్గింపు మనలా ఉండాలి. అప్పుడు మనము దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుడు అధికారాన్ని మనకి ఇస్తాడు. థ్యాంక్ యూ. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఇంకా దేవుడు ఏ అధికారాలు కలిగి ఉన్నాడు? 1వ అధ్యాయము 12వ వచనం. తాను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. ఆమేన్. మన రోడ్డు మీద వెళ్తుంటే అంటారండి, ఏమంటారు? తెల్లబట్టలు వేసుకుంటే అమ్మో దేవుడి బిడ్డలు వెళ్తున్నారండి, దేవుడి బిడ్డలు వెళ్తున్నారండి అంటే ఏంటి? ఇక్కడ దేవుడి పిల్లలమని మనకి పేరు అనుగ్రహించబడింది. థ్యాంక్ యూ. ఎంతటి భాగ్యం అండి, ఎంతటి అదృష్టం అండి. అది కలర్ బట్టలు వేసుకుని కనపడతాం మనం? కలర్ బట్టలు వేసుకుని గుర్తించగలమా? అందరిలా సామాన్యులుగానే ఉంటాం. అవునా? అది తెల్ల బట్టలు వేసుకొని వెళ్తా ఉంటే నిజంగా అయ్యా వందనాలు అయ్యా అంటాం. అవునా? గౌరవిస్తాం. ఎందరైతే దేవుడు నామాన్ని అంగీకరించారు వాళ్ళందరూ దేవుడు కుమారులు అనబడ్డానికి అధికారం ఇచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ. చూసారా? ఆయన పొందుకోవడమే కాదు మనకు కూడా ఇచ్చాడు. అలాగే 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించును. దానికి ఆశ్చర్యపరుకుడి, ఒక కాలము వచ్చుతుంది, ఆ కాలములో సమాధులున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు దినమునకు బయటికి వచ్చేద్దరు. చూసారా? నా చెప్పాక నేను ఏమవుతానంట? దేవుడి యొక్క తీర్పులోకి వస్తారు. ఆయన అడుగుతాడు, అధికారం ఇచ్చే కదా ఏం చేశావు అని అడుగుతాడు. అవునా? ఆయనకి అధికారం కలదు. నాకు అధికారం ఉంది, ఎవరినైనా మృతుల నుంచి లేపడానికి, చనిపోయాక నా పని అయిపోయిందిగా అంటే కుదరదు అంటున్నాడు దేవుడు. వారిని కూడా లేపడుగుతాను అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ. సర్వాధికారం అంటే అదే. మరి అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది చేయను, ఇది చేయను, ఇది చేయను, నా వల్ల కాదు అన్నట్ల దేవుడు సర్వము చేస్తా అంటున్నాడు దేవుడు. అవునా? అదే 10వ అధ్యాయము 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనం. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందితిని. ఆమె ఎవడు నా ప్రాణము తీసుకొనడు. ఏమన్నాడు దేవుడు?
ప్రాణాన్ని పెట్టగలడు, తీసుకోగలడు, ఇచ్చేయగలడు. నాకు అధికారం ఉందంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరండి ప్రాణాన్ని ఇచ్చేవాడు? మన ప్రాణం మనం తీసుకుంటాం కానీ తిరిగి సంపాదించుకోగలమా? యేసు ప్రభువారు ప్రాణాన్ని ఇచ్చేసాడు, మరలా పొందుకొని సజీవుడై పునరుద్ధానుడై ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఈరోజు దేవుడు సంచరిస్తున్నాడు. అవునా? వాక్యము, అది ఎందు వాక్యం ఉన్నది, ఆ వాక్యమే శరీర రూపధారి అయి మన మధ్యకు వచ్చెను. ఆయన ఏం చేశాం? సిలువ వేసి మనం చంపేశాం. చంపేసిన తర్వాత ఆయన తిరిగి లేచి అందరికీ కనపడి సుమారు 1000 మంది పైకి కనపడి పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు ఆయన. అవునా? ఆదరణకర్తను మన మధ్యలోకి పంపించాడు. దేనికని? మనం ప్రతి విషయానికి బాధపడిపోతుంటాం, ఇబ్బంది పడిపోతుంటాం, జయించలేమని ఆదరించడానికి తండ్రి పంపించాడు ఆదరణకర్తని. ఎందుకని? ఓదార్చడానికి, మనం మారడానికి. అవునా? దేవుళ్ళ నడవడానికి, మార్గం తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించున్నాడు. థ్యాంక్ యూ జీసస్. సర్వాధికారము, ప్రాణం మీద కూడా అధికారం కలదు ఆయనకే. అలాగే ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఎఫెసీయులు 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటిను, అధికారము కంటిను, శక్తి కంటిను, ప్రభుత్వము కంటిను, యుగ యుగములు మాత్రమే కాక రాబోయే యుగములనందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంత హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమందు కూర్చొని పెట్టుకున్నాడు. మరియు ఆయన సమస్తము ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఆయన పాదాల కింద ఉంచేశాడు తిరిగి లేచిన తర్వాత దేవుడు. చూసారా? సమస్త అధికారము కలదు. ఏమండి? సమస్త అధికారము కలదు. అందుకని మనం ఏం అడగాలి దేవుడి దగ్గర పొందుకోవాలంటే? తగ్గింపు కలిగి పరిచర్య చేసే గుణాన్ని ఉండాలి. దేవుడి మాటను అంగీకరించి గుణం ఉండాలి. అవునా? అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. లాస్ట్ గా యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. త్రొట్టిల్లకుండాను మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోను మిమ్మల్ని నిర్దోషులుగాను నిలవబెట్టుకుంటూ శక్తి గల మన ప్రభువుడైన అద్వితీయుడైన దేవుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సర్వయుగముల సర్వశక్తి సంపన్నుడైన అధికారం మనకు కూడా కలగాలంటే ఏం చేయాలి? దేవుడు ఎదుట మనము తగ్గింపు కలిగి ఉంటే గొప్పవాడు ఎవడు అవ్వాలనుకుంటున్నాడు వాళ్ళ పరిచర్య చేయాల్సిందే అంటున్నాడు, దాసుడుగా ఉండాల్సిందే అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ. ఒక కీని సంపాదించుకున్నాం. ఇప్పుడు మూయబడింది. ఏంటిది? ఆశీర్వాదం. మూయబడింది. ఏంటిది? ఎదుగుదల. మూయబడింది పేరు తెచ్చుకోవాలంటే. అయితే వాటన్నిటిని తెరవబడింది. ఏంటిది? దేవుడు యొక్క తాళం ఇచ్చాడు మనకి. ఏం తాళం అది? తగ్గింపు కలిగి ఉండాలి, దేవుడు పరిచర్య చేయి ఉండాలి, ఆయన దాసుడిగా ఉండాలి. 3 తాళాలు లభించినాయి ఇక్కడ మనకి. ఆ కీ ఓపెన్ చేస్తే ఏమైంది? ధనం అనేది ఓపెన్ అయింది మన దగ్గరికి. ఆ ధనం తీసుకోగలం, ఆశీర్వాదం పొందుకోగలం. సొలొమోనుకి ఈజీగా వచ్చేసింది. అవునా? థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. అధికారం అనే వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మనకు కూడా అధికారం పొందుకోవడానికి దేవుడు ఏం చేశాడండి? ఒక అధికారం అనే తాళం చెవిని మనకి ఇచ్చేసాడు. ఎలా పొందుకోవాలని వాక్యంలో. ఎంత మంచి దేవుడు అండి. థ్యాంక్ యూ జీసస్. అయ్యా గొప్ప దేవుడుగా యా పాపముల మీద అధికారమును దయచే మమ్మల్ని పాపలను క్షమించా. పాపలమయ్యా తెలిసి తెలియక తప్పులని ఆజ్ఞను నీ ధర్మశాస్త్రాన్ని అవివేచనంగా జ్ఞానము లేని వారిగా చదివామా, అనుసరించామా, తెలిసి తెలియక చెప్పిన మాటలు అనుసరించామా, తప్పునయ్యా క్షమించా. అయ్యా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభు తండ్రి మమ్మల్ని క్షమించి నడిపించండి దేవా. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే హృదయాన్ని మాకు దయచేయి.
అయ్యా ప్రభా తండ్రి నీ వాక్యాన్ని దానించే హృదయం మాకు దయచేయి. అయ్యా ప్రభా గొప్పవాడు అయిన వారు మీలో ఎవరైనా సరే వారు తగ్గింపు కలిగి పరిచయం చేయాలన్నారు దేవా. అలాగే తగ్గించుకునే హృదయాన్ని మాకు దయచేయి. ఎప్పుడు ఎవరికి సేవ చేసే హృదయాన్ని కలిగి ఉన్నావు దేవా. అటువంటి నీ నామాన్ని హెచ్చించబడ్డది దేవా. అదే విధంగా అయ్యా మా పనిపాట్లు దీవించా, ఆస్వాదించినాయా, వ్యాపారాన్ని దీవించాయా, ఆ కుటుంబాన్ని దీవించినాయా, ఆ కుటుంబస్తులు దీవించినాయా, పిల్లలు దీవించినాయా, అభివృద్ధి పొరుగు మార్గం దయచే, నీ అధికారాన్ని దయచే, జ్ఞానము దయచే, శక్తి దయచే, బలము దయచే. ప్రతి ఒక్కటి నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం దేవా. అవునయ్యా పాపులమయ్యా క్షమించే, అజ్ఞానంగా నడిచాం ప్రభా, అవివేకులుగా నడిచాం ప్రభా, మూర్ఖులుగా నడిచాం దేవా. నెబుకద్నెజరుని గడ్డి మోల్పించావయ్యా. అయ్యా అటువంటి పరిస్థితి మాకు రానవద్దయ్యా ప్రభా. రాజులకు రాజు కింద ఎక్కించావు, అలాగే గడ్డిని కూడా మొలిపించావు. తిరిగి మళ్ళా ఎప్పుడైతే నువ్వు సర్వశక్తి గల దేవుడు మరి ఒప్పుకున్నాడో మరి రాజ్యాన్ని అనుగ్రహించేదేవా, అధికారాన్ని అనుగ్రహించేదేవా. మరి అదే విధంగా మాకు కూడా అధికారాన్ని దయచే, శక్తి దయచే, బలము దయచే, ఆశీర్వాదం దయచే, జ్ఞానము దయచే, తెలివి దయచే, సమృద్ధి దయచే, దీవుని దయచే. అయా పనులు దీవించి ఆస్వాదించిన ప్రార్థనాత్మ, ప్రార్థన శక్తి, ప్రార్థన బలము, ప్రార్థన శక్తి చేస్తున్నాము దయచేను గాక. ఆమేన్. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున్న ప్రభుదండి నీ నామం పరిశుద్ధగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్త పరలోక నెరవేందు, భూమి ఎందుకు నెరవేంది గాక. మా అన్నదానం మాకు దయచేయండి ప్రభా. మా రుణ సమయం క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించదేవా. దుష్టుల యొక్క శోధనలో పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకే చెల్లును గాక. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బలేస్ మహారాజ్, దావీదు కుమార్, ప్రభుడి 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 ప్రభు, యేసురాజ్ యేసురాజ్, క్రిస్టెసాస్ మీ అందరికి దేవుడు సమస్త అధికారాలు అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వశక్తి, సర్వ సమృద్ధి, ఆశీర్వాదాలు దయచేయును గాక. ఆమేన్.